హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్క్రీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అన్నదాత సుఖీభవ రెండో విడత 5,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే ఒక సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ఏంటి, అదేవిధంగా ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాదికి 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో అన్నదాత సుఖీభవ పథకానికి, వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన అనంతరం తొలి విడత నిధులు అనేవి కూడా రిలీజ్ చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఈ విధంగా ఈ నిధులు రిలీజ్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారండి. సో వారికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల కింద 5,000 రూపాయలు ఈ నెల 20వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క పథకానికి, వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి 5,000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. నవంబర్ 20వ తేదీ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు నవంబర్ 20వ తేదీ విడుదలవుతున్నట్లు మీకు ఎలా తెలుసు అనేది మీరు అడగొచ్చు. సో వారందరికి సంబంధించి ఒక సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం మనం మిత్ర అనే ఒక వాట్సాప్ గవర్నమెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ వాట్సాప్ గవర్నమెంట్స్లో మీరు ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అని కనుక మీరు అడిగినట్లయితే, సో అక్కడైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందండి. నవంబర్ 20వ తేదీ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి 5,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నాము అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో 100% నేను చూసి జెన్యూన్ అనిపిస్తేనే వీడియో చేస్తున్నానండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా ఈ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మేము ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నామా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి స్టేటస్ ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా ఉంటే బ్యాంక్ ఖాతాలోకి నిధులను జమ అవుతాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ.com అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ రకమైన ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వెబ్సైట్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో దానిపైన కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ముందుగా మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే నవ్ యువర్ స్టేటస్ అని వచ్చి కింద ఆధార్ నెంబర్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిది ఎంటర్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకొని ఉంటారో ఆ రైతుకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పక్కనే క్యాప్చా అయితే ఉంటుందండి. సో ఎంటర్ క్యాప్చా దగ్గర ఆ యొక్క క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే సో మీకు మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో ఓకేనా. సో వివరాలు ఏ విధంగా వస్తాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క నేమ్, సో మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ఫాదర్ నేమ్, సో ఆధార్ కార్డులో ఏదైతే ఫాదర్ నేమ్ ఉంటుందో ఆ యొక్క ఫాదర్ నేమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిస్టిక్, సో మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో సో ఆ జిల్లా కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మండలం, సో మీరు ఏ మండలంలో ఉంటున్నారో ఆ మండలం కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్, సో మీరు ఏ గ్రామానికి చెందినవారు అనేటువంటి విలేజ్ నేమ్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా రీమార్క్స్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ వెరిఫికేషన్లో ఈ రెండు ముఖ్యమైనది చెప్పుకోవచ్చు అండి. రీమార్క్స్ దగ్గర వెరిఫైడ్, అదేవిధంగా స్టేటస్ దగ్గర VAA వెరిఫైడ్ అని కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ నిధులు అనేవి రావడం జరుగుతుంది అనేది సమాచారం అండి. సో ఒకవేళ కనుక రీమార్క్స్ దగ్గర వెరిఫైడ్ లేకుండా సో ఈకేవైసీ
ఇన్కంప్లీట్ అని కనుక ఉన్నట్లయితే మీకు ఈ నిధులు అనేవి రావండి. సో కాబట్టి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకొని ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే 20వ తేదీలోపు మీరు అనేవి తప్పులన్నీ సరి చేసుకోనండి. అప్పుడే మీకు ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరైతే క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.